పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికా వీసా విధానంలో ఇంకొన్ని కీలక మార్పులు రానున్నాయి. దీంతో యుఎస్ వెళ్లాలి అనుకునే విద్యార్థులకు గుండెలో గుబులు పుడుతోంది. ఇప్పుడు ఎలాంటి మార్పులు చేస్తారో, దాని ద్వారా తమ వీసాలు క్యాన్సిల్ అవుతాయేమో అని ఆందోళన చెందుతున్నారు. రాబోయే సెప్టెంబర్ 2 నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు తెలుస్తుంది. వీసా ఇంటర్వ్యూ వైవర్ విధానం సెప్టెంబర్ 2 నుంచి రద్దు కానుంది. ఫలితంగా అన్ని వర్గాల వారు ఇకపై వీసా రెన్యువల్ కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. గతంలో కొన్ని వర్గాలకు ఇంటర్వ్యూ నుంచి మినహాయింపు ఉండేది, కానీ ఇప్పుడు ఆ వెసులుబాటు తొలగించారు. అది తొలగించడంతో ఇకపై వర్క్ వీసా, స్టూడెంట్ వీసా ఉన్నవారు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. టూరిస్ట్, బిజినెస్ కేటగిరీల మినహా అన్ని వర్గాల వారు వీసా రెన్యువల్ కోసం ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి వస్తుందంటూ అమెరికా విదేశాంగ శాఖ జూలై 25నే ప్రకటించింది. 14 ఏళ్లలోపు చిన్నారులు, 79 ఏళ్లకు పైబడిన వృద్ధులకు గతంలో ఇచ్చిన మినహాయింపును కూడా ఉపసంహరించుకుంది. మొదట్లో వీసా వైవర్ ఉన్నవారు కేవలం నెల రోజుల్లోనే డాక్యుమెంట్ సమర్పించేందుకు అపాయింట్మెంట్ లభించేది. కానీ తాజా నిబంధనలతో ఇకపై వర్క్ వీసాలు ఉన్నవారికి ఇబ్బందులు తప్పవనే తెలుస్తోంది. పాత విధానంలో ఇప్పటికే సెప్టెంబర్ 2 తర్వాత అపాయింట్మెంట్ తీసుకున్న వారి విషయంలో కూడా అస్పష్టత నెలకొంది. H1B వీసాదారుల కుటుంబ సభ్యుల్లో అనేక మందికి వీసా వైవర్ విధానంలో సెప్టెంబర్ 2 తర్వాతి తేదీల్లో అపాయింట్మెంట్స్ లభించాయి. ఈ విధానం రద్దు కానున్న నేపథ్యంలో వారు మళ్లీ అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవాలా వద్దా అనే విషయంలో అస్పష్టత నెలకొంది. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.